చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కస్తూర్బా పాఠశాల సిబ్బంది శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ కస్తూర్బా బాలికల పాఠశాల ప్రిన్సిపల్ గీతలు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం జరిగిందని, పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో పాముల కోసం విద్యార్థులు భయపడేవారని, దోమల బెడద కూడా తీవ్రంగా ఉండేదని, పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు పాఠశాల ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా ఉందని, పాఠశాల పరిస్థితులపై ఎంపీడీఓకు సూచించిన వెంటనే స్పందించి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం పాఠశాలలో నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గీత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ గిరిజ, పాఠశాల ప్రిన్సిపల్ గీత, శైలజ, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ శంకరంపేట 6 పాఠశాల యందు బుషెస్ అధికంగా పెరగడం వలన ఒక రిక్వెస్ట్ మోడ్ లోపల ఎంపీడీఓ సార్కి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. సారు ఈరోజు ఇనిషియేటివ్గా తీసుకొని స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేసేసి మా ప్రిన్సెస్లో ఉన్నటువంటి బుషెస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి మా స్కూల్కి ఉన్నటువంటి మెయిన్గా ఈ బుషెస్ వల్ల ఈ పిల్లలకి స్నేక్స్ వస్తాయేమో అన్న భయం ఉండేది మాకు. అలాంటివి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం ద్వారా తొలగిపోవడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఎంపీడీఓ సార్ అండ్ స్టాఫ్. స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా ఈరోజు శంకరంపేట కేజీబీవీ గర్ల్స్ స్కూల్లో శ్రమదానము నిర్వహించడానికి ఈజీఎస్ సిబ్బంది ముందుకొచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ బుషెస్ అంతా తొలగించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మా సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, మా ఈజీఎస్ ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి. అలాగే ఈ స్కూల్ ప్రెమిసెస్ చాలా రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు చేస్తున్నారు, సఫాయి సిబ్బంది వచ్చి చేస్తున్నారు, కానీ సరిపోలేదు. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ స్వచ్ఛతా ఈ సేవ ప్రోగ్రాంలో భాగంగా బుషెస్ అన్ని తొలగించడం జరిగింది.